మధ్యాహ్న భోజన కార్మికులు మంత్రి కొండా సురేఖ ఇంట్లో ముట్టించారు. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయ పాత్ర సంస్థకి ఇవ్వద్దని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో వరంగల్ మండలం, కిలా వరంగల్ మండలాలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొడుతూ అక్షయ పాత్రకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అది ఈ రోజు అంటే 11 ఆగస్టు నుంచి అమలు చేయడం కోసం ఆల్రెడీ కార్మికులకు, ఎంఈఓలకు, స్కూల్లో హెచ్ఎంలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు ఎంతో శ్రద్ధతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు అనేక పెండింగ్ బిల్లులు కూడా దాదాపు 12 నెలల నుంచి పెండింగ్ బిల్లులున్నాయి. గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వడం లేదు. అట్లాగే వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించకపోయినా పుస్తలు సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులు కొట్లాడుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇవ్వకుండా, గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వకుండా, పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు 1000 రూపాయల నుంచి 3,000కు పెంచిండ్రు. అవి కూడా ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు